హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో సాక్షి కార్యాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వరుసగా ఆర్గనైజ్డ్గా దాడులు జరుగుతున్నట్లుగా కనపడుతున్నాయి. ఓ జర్నలిస్ట్గా ఓ పత్రికా కార్యాలయం పైన దాడులు జరగడాన్ని ఖండించదలుచుకున్నాను. సాక్షి టీవీ ఛానల్లో కృష్ణంరాజు అనే ఒక అనలిస్టు, కొమ్మినేని శ్రీనివాస్ అనే జర్నలిస్టు మధ్య జరిగిన సంభాషణ ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలకు ఆగ్రహాన్ని కలిగించింది, ఆగ్రహాన్ని తెప్పించింది. నిజానికి ఆ సంభాషణ సరైంది కాదు. ఆ సంభాషణ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఆ ఛానల్ స్పందించి ఉండాల్సింది. ఆ ఛానల్ స్పందించకపోతే ఆ ఛానల్ పట్ల ప్రజలు వ్యతిరేకతని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఛానల్ పట్ల మాత్రమే కాదు, ఆ ఛానల్ రిప్రజెంట్ చేస్తున్న పార్టీకి కూడా రాజకీయంగా నష్టం కలిగించబోతోంది అదే అని ఆ సంభాషణ జరిగిన తర్వాత, వీడియో బయటకు వచ్చిన తర్వాత నేను కూడా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా ఒక వీడియో చేసి చెప్పాను. సో దానిపైన ప్రభుత్వం స్పందించింది, చాలామంది కంప్లైంట్స్ చేశారు. సో ఆ షో నిర్వాహకుడిని కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. లీగల్గా యాక్షన్ జరుగుతూ ఉంది. సో ఆయన అరెస్టు పైన కూడా రకరకాల అభ్యంతరాలు, అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొంతమంది జర్నలిస్ట్ సమూహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు ఖండించలేనిది, ఎవరైనా సరే ఆహ్వానించేది కాదు అటువంటి వ్యాఖ్యల్ని. అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని సమర్థించేది కాదు. ఖచ్చితంగా అందరూ ఖండించాల్సింది. ఆ వ్యాఖ్యల వరకు ఓకే. బట్ దాన్ని బేస్ చేసుకొని ఆర్గనైజ్డ్గా పత్రికా కార్యాలయాలపైన దాడులు చేసే సంస్కృతి ఖచ్చితంగా సరైనది కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ పైన దాడి పత్రికా కార్యాలయాలపైన దాడిగా చూడాలి. ఓ టీవీ షోలో ఓ జర్నలిస్ట్ మాట్లాడిన మాటలను బేస్ చేసుకుని మొత్తం పత్రికా కార్యాలయాలన్నిటిపైన భౌతిక దాడులకు దిగితే ఎలా? అధికారంలో ఉన్న పార్టీ దానికి నేతృత్వం వహిస్తే ఎలా? జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తే ఎలా? ఆ పత్రికలో పనిచేస్తున్న వందలాది మంది, వేలాది మంది జర్నలిస్టుల జీవితాలతో ఆడుకుంటే ఎలా? పత్రికా కార్యాలయాల ముందు ఆందోళనలు, పగలగొట్టడాలు, నిరసనలు, ఇవన్నీ ఎక్కడి సంస్కృతి? ఏం చెప్పదలుచుకుంటోంది ప్రభుత్వం? ఆ పర్టిక్యులర్ వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఓకే, కేసు అయింది, అరెస్ట్ చేశారు, రిమాండ్ పంపించారు, ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు దాడులు చేయడం ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు? బెదిరించదలుచుకున్నారా? మీడియాని బెదిరించదలుచుకున్నారా? అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో పార్టీలకు అనుబంధ మీడియా సంస్థలుగా ఏర్పడిపోయాయి. పార్టీలకు అనుబంధ మీడియా సంస్థలు ఉండడం ఇప్పుడు కొత్త కూడా ఏం కాదు, చాలా సందర్భాల్లో ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలకు మీడియా హౌసెస్ ఉన్నాయి, చాలా రాజకీయ పార్టీలకు మీడియా హౌసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పార్టీలకు ఉన్న మీడియా పార్టీల కంటే ఎక్కువ కొట్టుకుంటోంది. సో ఈ కొట్టుకోవడం అనేది భౌతిక దాడుల దాకా వెళ్ళకూడదు కదా. నాకు గుర్తున్నంత వరకు గడిచిన 2 దశాబ్దాల్లో పత్రికా కార్యాలయాలపైన దాడులు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే చూసాం. మందకృష్ణ మాదికకు, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్యకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు అద్దె నాయకులు అని ఒక కథనాన్ని రాస్తే దానికి వ్యతిరేకంగా బీసీలు, ఎస్సీలు ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసి నిప్పు పెట్టారు. దానికి మించి ఈ 2 దశాబ్దాల్లో పత్రికా కార్యాలయాలపైన దాడులు నేను చూడలే. ఆ రోజు కూడా జర్నలిస్ట్ సమూహం అంతా, జర్నలిస్ట్ సమాజం అంతా ఆ దాడిని ఖండించింది. రాసిన వార్త, దాని తాలూకా గ్రావిటీ, దాని తాలూకా శాంటిటీ విషయాలను పక్కన పెడితే ఆ దాడిని ఖండించింది. ఆ తర్వాత ఇటీవల వైజాగ్లో డెక్కన్ క్రానికల్ కార్యాలయం పైన దాడులు చేయడం చూసాం. ఈ దాడుల సంస్కృతికి స్వస్తి చెప్పకపోతే భవిష్యత్తులో ఇదే తరహా దాడులు ప్యాషన్గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది జర్నలిజానికి ప్రమాదకరంగా మారే పరిస్థితి కనపడుతోంది. ఈ జరుగుతున్న దాడులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే చేస్తున్న దాడులుగా కనపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రమే చేస్తున్న దాడులుగా ఎందుకు కనపడుతున్నాయి? కూటమికి సంబంధించిన మిగతా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దాడులు ఎక్కడ కనపడలా. తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్గా చేస్తుందా లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. అటువంటి ఆర్గనైజ్డ్గా కనుక తెలుగుదేశం పార్టీ చేస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే, గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నట్టే భవిష్యత్తులో ఈ దాడులకు పాల్పడ్డ నాయకులు, కార్యకర్తలు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గతంలో ఆంధ్ర తెలంగాణ మూవ్మెంట్ ఉధృతంగా నడుస్తున్న సందర్భంగా కూడా హైదరాబాద్లో బేస్ అయి ఉన్న అనేక మీడియా సంస్థలు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా అనేక కథనాలు రాసిన, అనేక వార్తలు వేసిన, ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కూడా మీడియా పైన దాడులు చేయలేదు. తెలంగాణ ఉద్యమకారులు ఎవరు మీడియా పైన దాడులు చేసి, కార్యాలయాలపైన దాడులు చేసే ప్రయత్నం చేయలేదు. సో అంతటి ఎమోషన్ మూమెంట్ టైంలోనే తెలంగాణ సమాజం ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన మీడియా సంస్థలను గౌరవంగానే చూసుకుంది. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ రాజకీయాల కారణంగా పత్రికా కార్యాలయాలపైన దాడులు చేసే సంస్కృతికి స్వస్తి చెప్పకపోతే భవిష్యత్తులో దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ రకమైన సంస్కృతి ఖచ్చితంగా మంచిది కాదు. ఘటనకు కారణమైన బాధ్యుల అరెస్టు తర్వాత దాడులు జరుగుతున్నాయంటే
పార్టీల జెండాలు పట్టుకొని వెళ్ళి అక్కడ దాడులు చేస్తున్నారంటే, రాత్రిపూట వెళ్ళి అక్కడ దాడులు చేస్తున్నారంటే ఏమని అర్థం? ఏ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళాయని దాడులు జరుగుతున్నాయి? ఏ కార్యాలయాల నుంచి ఆదేశాలు వెళ్లకుండా దాడులు జరిగితే ఆ పార్టీలకు సంబంధించిన స్పందన ఏంటి? ఆ పార్టీలకు సంబంధించిన రియాక్షన్ ఏది? సో కూటమి సర్కారు పునరాలోచన చేసుకొని ఈ దాడులకు స్వస్తి చెప్పకపోతే, దాడులకు పాల్పడిన వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేసుకోండి.